నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన టాటా తన సరికొత్త కార్ని తేబోతుంది. ఈ కార్ అంటే ఏదో నార్మల్ టాటా కార్ లాగా కాదు. ఇది ఒక స్పెషల్ స్పోర్ట్స్ కార్, స్కూప్ కార్ సెగ్మెంట్లో ఉన్న ఒక స్పెషల్ స్పోర్ట్స్ కార్ టైప్లో ఉండే ఒక ఈవీ సెగ్మెంట్లో ఇప్పటిదాకా మీరు విరగని ఎరగని చూడని కార్ ఇది. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ జేఎల్ఆర్, టాటా జేఎల్ఆర్ తెలుసు కదా, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ రెండు పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ టాటా అండర్లోనే ఉన్నాయి. టాటా దాన్ని కొనుక్కునేది అది మనకు తెలిసిందే. ఆ జేఎల్ఆర్ కంపెనీలో ఉన్న వాళ్ళతోని ఈఎంఏ అనే ప్లాట్ఫామ్లో ఈ కార్ రాబోతుంది. దీని పేరే ఎవెన్యా. ఈ ఎవెన్యా అనేది సంస్కృత వర్డ్ అంటారు. ఇది చూడండి, ఈ పేరు చూడండి, చాలా బాగుంది. ఎవెన్యా అంటే ఇన్నోవేషన్ అని అర్థం అన్నమాట. ఇది ఫ్యూచరిస్టిక్ మొబిలిటీలో ఒక ప్రతీకలా ఉంటుంది. ఇది ఈవీ సెగ్మెంట్లో అనేది అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుంది. దాదాపు కానీ ఎక్కువ మట్టుకి మన భారతీయులు చాలా ఫారెన్ నుంచి వచ్చిన కార్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అంటే దాని స్టైల్ కానీ దాని ఏరోడైనమిక్స్ చూసి అది లాంబోర్గిని, బిఎండబ్ల్యూ, హాడీ అని అంటుంటారు. అయితే అందుకోసమే ఇప్పుడు టాటా ఏం చేసింది, దాన్ని అంత ఫారెనర్ కార్స్కి కూడా లేని ఫ్యూచర్ కానీ దాని డిజైన్ కానీ ఇప్పుడు దీంట్లో రాబోతుంది. ఈ కార్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. స్లీక్ ఏరోడైనమిక్స్, బటర్ఫ్లై డోర్స్ కూడా వస్తాయని ఇంతకుముందు చెప్పారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఆటో ఎక్స్పోలో రివీల్ చేశారు. నార్మల్ డోర్సే వస్తాయి. ఎల్ఈడి లైట్ సిగ్నేచర్లో చూస్తారు. ఇంకా మీకు ఎల్ఈడి లైట్స్ అనేటివి ఫ్రంట్లో టాటా లోగోలా కనిపిస్తుంది. ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట. చూడండి, కార్ బాడీ కూడా ఎలా మినిమలైజ్ ఎలిగెంట్ ఎలిమెంట్ డిజైన్ చాలా బాగుంది. ఇంకా ఇందులో న్యాచురల్ ఇన్స్పైర్ థీమ్స్ ఫాలో చేస్తున్నారనమాట. స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది. సస్టైనబుల్ మెటీరియల్ని యూజ్ చేస్తారు ఎకో ఫ్రెండ్లీ డిజైన్ చేయడం కోసము. దీంట్లో మనకి అప్ సైడ్ ఫిక్స్డ్ మూన్ రూఫ్ అంటారు. ఫిక్స్డ్ మూన్ రూఫ్ వస్తుంది, అంటే దీని గ్లాస్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఇది ఓపెన్ మట్టుకు కాదు. ఇంకా దీంట్లో ఒక లగ్జరీ టచ్ ఇద్దామని ఈ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో ADAS నార్మల్గా 12.3 ఇంచెస్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్, ప్లస్ మీకు దీంట్లో ADAS 2 లెవెల్ సిస్టమ్, 360 కెమెరా, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ అయితే నార్మల్గా వస్తాయి. ఇవాళ రేపు ప్రతి ఎలక్ట్రిక్ కార్ ఇస్తున్నారు. ఇంకా మహేంద్ర, టాటా, మన ఇండియన్ కంపెనీస్ చాలా మంచి ఎలక్ట్రిక్ కార్స్ అనేది తీసుకొస్తుంది మార్కెట్లోకి. ఇంకా మనము ఇప్పుడు ఈ బ్యాటరీకి విషయానికి వస్తే దీంట్లో మినిమం ఒక 69 to 70 కిలోవాట్స్ బ్యాటరీ రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అంటే మనకు 500 to 600 కిలోమీటర్స్ అనేది డెఫినెట్గా వస్తుంది కన్ఫామ్గా. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తూనే వస్తుంది. ఇంకా దీంట్లో అడ్వాన్స్ AI ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమస్ డ్రైవింగ్ టెక్నాలజీ, ఇంకా కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఖాళీ లాస్ట్ ఆటో ఎక్స్పోలో కూడా చూపెట్టారు. ఇప్పుడు రెడీ టు ప్రొడక్షన్ మోడల్ ఇది ఇంచుమించు అనుకోండి 70%. ఇంకా అయితే కొన్ని చిన్న చేంజెస్ వస్తాయి. దీంట్లో టైర్స్ కూడా 22 ఇంచెస్ది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడనికే కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ అనేది మనకు 2026లో 2025 అంటే ఈ ఇయర్లో ఎండింగ్ లేదంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కంపల్సరీగా వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు టాటాని. అంటే మనము జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో అటువంటి ఫీచర్స్తోని ఈవీ అనేది రాబోతుంది. ఇది వచ్చగానే ఏదైతే ఫారిన్ కంట్రీస్ మన ఇండియాలో ఏవైతే కార్ సేల్ చేస్తున్నారో అవన్నిటికీ మంచి కాంపిటీషన్ ఇస్తుందన్నమాట ఈ ప్లాట్ఫామ్ అనేది, ఈ కార్ అనేది. ఇటువంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవడానికి, ఇంకా ఈ కార్ చూశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇటువంటి విషయాలు ఫస్ట్ మీరు తెలుసుకోవడానికి అంటే మీ ఛానల్ ఇది అనుకోండి, మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, అన్నీ షేర్ చేస్తున్నారు. మీ గురించి కొత్త విషయాలు కార్సే కాదు, కార్స్, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ వరల్డ్ వైడ్ ఎక్కడ రిలీజ్ అయినా కానీ మన ఛానల్లో ముందే వచ్చేస్తుంది. దాని వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, దాని గురించి మీకు తెలియని టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఇస్తాము. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం చాలా మంచి టీంతోని. అందుకోసం కంపల్సరీగా మీ బ్లెస్సెస్ కావాలి. ధన్యవాదాలు.